డాక్టర్ హీరేహల్ మండల హెడ్ క్వార్టర్ లో జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. మాజీ మంత్రివర్యులు కాల్వ శ్రీనివాసులు కుమారుడు కాల్వ భరత్, హనుమంత్ రెడ్డి, జనసేన హర్షవర్ధన్, రంజిత్ కుమార్, మల్లికార్జున తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అయిన మంజునాథ్ అన్న గారికి, అదే హీరేహల్ మండల కన్వీనర్ హనుమంత్ రెడ్డి అన్న గారికి, పుష్పవతి గారికి, మొండి మల్లికార్జున గారికి, అలాగే సభ మీద ఉన్న జనసేన టీడీపీ నాయకులకు కార్యకర్తలు అందరికీ పాదాభివందనం చేసుకుంటూ, ఈరోజు మా నాయకుల్ని అక్రమంగా అరెస్టు చేసినప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు మా తెలుగుదేశం పార్టీని మా పక్క నుండి ధైర్యం చూపి మేమున్నాం పో అని ప్రజల్లోకి తీసుకొని పోయినాడు. ఇలాగే జనసేన పార్టీకి కూడా కష్టం వచ్చినప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ నాయకుడుగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా మీ అందరికీ నేను ఉంటానని మీకు ఇప్పుడు చెప్తున్నాను. అంతేకాకుండా రాయదుర్గం అభివృద్ధి చెందాలంటే కాళ శ్రీనివాసులే రావాలి. ఇప్పుడు మనం 2019 ఓడిపోయినాక ఓబులాపురం గన్లో తీసుకొని అక్రమంగా తరలించి బల్లార్లు అమ్ముకొని కోటీశ్వరులు అయినారు. వాళ్ళకి ఈ రోజు టికెట్ కూడా దొరకలేదు. ఎందుకంటే వాళ్ళంత అక్రమాలు ప్రజలకు తెలుసు కాబట్టి ఈ రోజు ఇంకోసారి వాళ్ళకి బుద్ధి చెప్పి ఇప్పుడు మెట్టు గోవిందరెడ్డిగా వచ్చినారు. మెట్టు గోవిందరెడ్డి కూడా బళ్ళారి త్వరలోనే పోతాడని మీ సభాముఖంగా చెప్పుకుంటూ, మీకు కష్టం వచ్చినప్పుడు కూడా మేము ఉంటాము, మాకు కష్టం వచ్చినప్పుడు కూడా మీరు ఉండాలని కోరుకుంటూ, ఈరోజు పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ గుర్తుకొస్తుంది. హలో ఏపీ, హలో ఏపీ, హలో ఏపీ, జై తెలుగుదేశం, జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జోహార్ ఎన్టీఆర్.